నేను యోబు. నేను ఊజు దేశంలో నివసించిన వ్యక్తిని. దేవునికి భయపడుతూ చెడును ద్వేషిస్తూ నీతి మార్గములో నడిచిన మనిషిని. నా జీవితంలో జరిగిన అనుభవాల వల్ల దేవుడే నిజమైన నీతిమంతుడని నేర్చుకున్నవాడను. ఊజు దేశం శాంతి సంపద గౌరవం నిండిన నేల. నేను అక్కడ అందరికీ ఆదర్శవంతుడను. నన్ను అందరూ గౌరవించేవాళ్ళు. నా భూములు ఆశీర్వాదాలతో నిండాయి. నాకు 10 మంది పిల్లలు. వాళ్ళు నా హృదయపు ఆనందం. నేను ప్రతిరోజు దేవునికి బలులు అర్పించి నా పిల్లల కోసము ప్రార్థించేవాడిని. కానీ ఒకరోజు నా జీవితాన్ని ఒక తుఫాను కూల్చేసింది. ఆ ఒక్కొక్క సంఘటన నా హృదయాన్ని ఒక్కొక్క రీతిగా చీల్చింది. నా ఎద్దులు గాడిదలు దోచుకెళ్ళబడ్డాయి. నా గొర్రెలు అగ్నిలో కాలిపోయాయి. నా ఒంటెలను శత్రువులు దోచుకున్నారు. చివరిగా నా పిల్లలు కూడా చనిపోయారు. నా 10 మంది పిల్లలు ఇక లేరు. అటువంటి సమయంలో నేను నేలను తాకి ఇలా అన్నాను, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామం స్తుతింపబడునుగాక అని ప్రభువును స్తుతించాను. కానీ అది ముగింపు కాదు. కొంతకాలానికే నా శరీరం మొత్తం పుండ్లతో నిండిపోయింది. తల నుండి అరికాలు వరకు మండే గాయాలతో రక్తము కారుతూ నొప్పి కలిగింది. అలాగే ఒకప్పుడు నన్ను గౌరవించిన జనం నన్ను చూసి ముఖమును త్రిప్పుకుంటున్నారు. నేను బూడిదలో కూర్చొని పగిలిన పాత్రతో నా పుండ్లు గీసుకుంటూ రోజులు గడిపాను. ఇంతలో నన్ను ఆదరించాల్సిన నా భార్య సైతం ఇలా అనింది, ఇంకా నీ నీతిని పట్టుకున్నావా? నీ దేవుణ్ణి దూషించి చనిపో అని అనింది. ఆ మాట నా గాయాల కంటే లోతుగా గుచ్చింది. కానీ అప్పటికీ నేను విరగలేదు. కానీ నా మనస్సులో ఒక భావన పెరిగింది, నేను నీతిమంతుణ్ణి కదా, అయినా దేవుడు నన్నెందుకు ఇలా చేశాడు అని అనుకున్నాను. ఇంతలో నా స్నేహితులు వచ్చారు. వారు కూడా నన్ను ఆదరించలేదు. పైగా నన్నే తప్పు పట్టారు. యోబు, నీలో పాపం ఉండకపోతే దేవుడు ఇలా చేయడు అని అన్నారు. వారి మాటలు నా ఆత్మను పగలగొట్టాయి. అప్పుడు నేను దేవునితో వాదించడం మొదలుపెట్టాను. దేవా, ఇది న్యాయం కాదు, నేను తప్పు చేయలేదు. నా నీతి గురించి నా హృదయం గట్టిగా మాట్లాడింది. అప్పుడే ఆకాశము మీదుగా ఒక మహాసుడిగాలి దిగింది. దాని మధ్యలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన స్వరం గర్జించింది, యోబు, నీతి గురించి చెప్పేది నువ్వా? నేను భూమి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడి వాడవు? సూర్యోదయాన్ని ఆజ్ఞాపించేది ఎవరు? సముద్రానికి హద్దులు పెట్టింది ఎవరు? నీ చిన్న చూపుల్లో నేను న్యాయము చేయనట్టు కనిపించానా అని దేవుడు అన్నారు. ఆ మాటలు వినగానే నా నీతి గర్వం సంపూర్ణంగా పడిపోయింది. నేను ఏడుస్తూ ఇలా అన్నాను, దేవా, నేను అర్థం లేక మాట్లాడాను. నీ మహిమ ముందు నేను ధూళి బూడెదను. అప్పుడు దేవుడు నా స్నేహితుల కోసం ప్రార్థించమన్నాడు. వారి కోసం నేను ప్రార్థించిన వెంటనే దేవుడు నా పరిస్థితులను మార్చివేశాడు. నా సంపదలను రెండింతలుగా చేశాడు. నా కుటుంబాన్ని మళ్ళీ నిర్మించాడు. అందమైన పిల్లల్ని మళ్ళీ నాకు ఇచ్చాడు. నా కష్టాల్లో దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నన్ను శ్రమ పెట్టడానికి కాదు, నేను మరింత లోతుగా తెలుసుకునేందుకు ఆ పరీక్షలను అనుమతించాడు. నేను యోబు, దేవుని ముందు నా నీతి చిన్నదని నేర్చుకున్నవాడను. పడిపోయిన నన్ను దేవుడు రెండింతలుగా దీవించి ఆయన కృప నాకు ఇచ్చాడు. ఇది నా జీవిత సాక్ష్యము. నీవు ఈ సమయంలో నాకే ఎందుకు ఈ కష్టాలు అనుకుంటూ ఉన్నట్లయితే శ్రమలు నిన్ను దేవునికి దగ్గరగా తీసుకువెళ్తాయి. దేవుడు నీకు సిద్ధపరిచిన బహుమతి ఇవ్వడానికి పరీక్షలను అనుమతిస్తారు. ఆయన నిన్ను శ్రమ పెట్టినా నిన్ను విడువడు.